హైదరాబాద్ లోని అంబర్పేట్ ఎస్ఐ తుపాకీ మిస్సింగ్ అయింది. అంబర్పేట్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ భానుప్రకాష్ తుపాకీ మిస్ అయింది. ఈ కేసులో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనవరిలో జరిగిన ఒక క్రైమ్ కేసులో భానుప్రకాష్ బంగారం రికవరీ చేసినప్పటికీ ఆ రికవరీని అధికారిక రికార్డులో చూపించకపోవడం పోలీసుల దృష్టిలోకి వచ్చింది. ఇదే సమయంలో అతని సర్వీస్ వెపన్ కూడా కనిపించకపోవడంతో పరిస్థితి మరింత అనుమానాస్పదంగా మారింది. జనవరిలో జరిగిన క్రైమ్ కేసులో ఎస్ఐ భానుప్రకాష్ బంగారం రికవరీ చేశాడు. అయితే ఆ బంగారాన్ని స్టేషన్ రికార్డులో చూపించకపోవడం పోలీసులకు అనుమానం కలిగించింది. రికవరీ బంగారంతో పాటు అతని సర్వీస్ తుపాకీ కూడా కనిపించకపోవడంతో వివాదం పెద్దదైంది. నగదు, వెపన్, డబ్బుల కోసం తాకట్టు పెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఎస్ఐ భానుప్రకాష్ సస్పెండ్ చేసి కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఎస్ఐ భానుప్రకాష్ వెపన్ మిస్ అవడంపై దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గతంలో కొన్ని కేసులకు సంబంధించి అంబర్పేట ఎస్ఐగా పనిచేసిన భానుప్రకాష్ కేసులలో భాగంగా రికవరీ చేసినటువంటి దొంగతనాలకు సంబంధించినటువంటి నగదుతో పాటు కొంత బంగారాన్ని 5 తులాల బంగారాన్ని అధికారికంగా కేసులో భాగంగా చూపించకపోవడంతో అధికారులు దానిపైన దృష్టి పెట్టడం జరిగింది. అసలు గతంలో నమోదైనటువంటి కేసులకు సంబంధించి తను తీసుకున్నటువంటి బంగారాన్ని ఎక్కడ పెట్టాడు అనే దాని మీద ఆరా తీసినటువంటి సందర్భంలో తను వ్యక్తిగత కారణాల కారణంగా తనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో యొక్క బంగారం మొత్తాన్ని కూడా తాకట్టు పెట్టాడు అనే విషయాన్ని కూడా ఆరోపణలు అనేవి వచ్చాయి. అయితే ఇక అందులో భాగంగానే ఆ విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాత అతన్ని సస్పెండ్ చేయాలని, ఎందుకంటే ఉన్నత పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక పబ్లిక్ సర్వెంట్ గా ఉండి సొంత అవసరాలకు ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా సరే కేసుల్లో ఉపయోగించినటువంటి బంగారాన్ని, కేసులలో రికవరీ చేసినటువంటి సొత్తును ఏ రకంగా వాడుతాడు అన్న ఉద్దేశంతో అతని మీద చర్యలు తీసుకునేందుకు ప్లాన్ చేశారు. అందులో భాగంగానే అతన్ని విచారించిన తర్వాత అతను తప్పు చేశాడన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసుకొని అతని సర్వీస్ నుంచి కూడా సస్పెండ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు రివాల్వర్ ను సమర్పించాలి అని అధికారులు ఆరా తీసినప్పుడు, ఆదేశాలను జారీ చేసినప్పుడు తను ఉపయోగించినటువంటి సర్వీసు రివాల్వర్ ను సైతం తను చూపించకపోవడంతో అసలు ఎక్కడ పెట్టాడు అనే విషయాల మీద ఆరా తీయగా సర్వీస్ రివాల్వర్ ను సైతం తన ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలోనే ఆ రివాల్వర్ ను కూడా తాకట్టు పెట్టాడు అన్న విషయాన్ని తెలుసుకొని ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అసలు ఇంతకాలం అమర్పేట ఎస్ఐగా గతంలో క్రైమ్ విభాగంలో డిఎస్ఐగా పనిచేసినటువంటి అతను అనేక కేసులలో ఇన్వాల్వ్ అయ్యి కేసులను దర్యాప్తులో భాగంగా ఇక్కడ రికవరీ చేసే సమయంలో కావచ్చు, కేసులు దర్యాప్తులు చేసినటువంటి సందర్భంలో అవినీతికి పాల్పడినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా పోలీసులు ఆరా తీయడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బేగంపేటలో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో అతన్ని విచారిస్తూ ఎంతకాలం నుంచి అసలు తను ఈ రకంగా కేసుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి నగదు మొత్తాన్ని కూడా పక్కదారి మళ్లించడం జరుగుతోంది. మరోవైపు రికవరీ చేసినటువంటి సొత్తును ఆర్థిక అవసరాల కోసం ఎలా వాడుకుంటున్నాడు అనే దాని మీద ప్రస్తుతం అతన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక భానుప్రకాష్ విషయానికి వచ్చినట్లయితే తను గతంలో బెట్టింగ్ యాప్స్ లో తను ఇన్వెస్ట్ చేయడం, బెట్టింగ్ గేమ్స్ ఆడటం ఇవన్నీ చేసి ఆర్థికంగా పెద్ద ఎత్తున నష్టపోయిన ఆ కారణాల చేతనే తను ఆ యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటం కోసం కేసుల్లో భాగంగా రికవరీ చేసినటువంటి సొమ్ము మొత్తాన్ని కూడా ఇలా తన ఆర్థిక అవసరాలకు వాడుకున్నాడు అనే ఆరోపణలు ఇప్పుడు అతని మీద ఉన్నాయి. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి ఇప్పటికే అతని సర్వీస్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం అతన్ని దర్యాప్తు చేస్తూ అతన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ తర్వాత మరిన్ని వివరాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్ రత్న, థ్యాంక్ యూ.